అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన మమకారం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను మనం చూద్దాం. ఈ మమకారం అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు చిలుకూరి దేవపుత్ర గారు. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం అమ్మ. భాషాంశాలు క్రింది సూచనల ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలను రాయండి. ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారిని గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. తర్వాత రెండవ క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాల అర్థాలను తెలుసుకొని సొంత వాక్యాలను రాయండి. ఉబలాటం అంటే కోరిక. ఇక్కడ ఒద్దిక అనే పదం ఇచ్చినారు, దాన్ని అండర్లైన్ చేస్తున్నారు. ఒద్దిక అంటే అనుకూలంగా అని అర్థం. దానికి సొంత వాక్యం: ఒకరికొకరు అనుకూలంగా ఉంటే స్నేహం నిలబడుతుంది. వాత్సల్యం అంటే ప్రేమ. రోగులకు ప్రేమతో సేవ చేయాలి. అధునాతనత అంటే ఆధునికమైన. ఓకేనా? ఆధునికమైన ఇక్కడ కింద ఇచ్చినారనమ్మ. ఆధునికమైన జీవితంలో మానవత్వం దూరం అవుతుంది. ఒకటవ క్రింది వాక్యాల్లో సమానార్థక పదాలు ఉన్నాయి. గుర్తించి గీత గీయండి. బుడతడు అంటే పిల్లవాడు. తేటకి తెల్లం అంటే స్పష్టంగా లేదా స్పష్టమైనది. శైలి అంటే పద్ధతి. రెండవ క్రింది వ్యతిరేక పదాలను జతపరచండి. పండితుడు అంటే పామరుడు. సరసం అంటే విరసం. అదృష్టం అంటే దురదృష్టం. తర్వాత ఒకటవ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం అంటే అచ్చరువు. భయం అంటే భయం. తర్వాత శ్రీ అంటే ఇంతి. తర్వాత వ్యాకరణాంశాలు. ఈ సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యాలు. తర్వాత క్రింది సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. గురువుగారు పాఠం చెబుతున్నారు, గురువుగారు నవ్వుతున్నారు. గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. తర్వాత ఎలుక ఎక్కడకు వచ్చింది, ఎలుక గుడ్లగూబను చూసింది. ఎలుక అక్కడకు వచ్చి గుడ్లగూబను చూసింది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.